चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातकनाशनम् एकैकमक्षरं पुंसां महापातकनाशनम्। నిన్నటి రోజున మనము ఆ మంథరలో సరస్వతి ప్రవేశించడం, కైకేయిలో ప్రవేశించడం, రాముడు వనవాసానికి లేనటువంటి ఏర్పాట్లను కూడా చేసుకోవడం, పట్టాభిషేకం అంతా కూడా ఏదైతే అనుకున్నారో అదంతా కూడా వ్యతిరేకమై అడవికి వెళ్ళేటువంటి పరిస్థితి రావడం అది నేను చెప్పుకున్నా. ఈరోజు మిగతా 4వ సర్గం ఆరంభమవుతుంది. శ్రీ మహాదేవ ఉవాచ తతః సుమిత్రా దృష్ట్యేన రామం రాజ్ఞీం సుసంభ్రమ కౌసల్యాం బోధయామాస రామోయం సమవస్థితః శ్రుత్వేవ రామనామేష బహుదృష్టి ప్రవాహిత రామం దృష్ట్వా విశాలాక్షం ఆలింగ్యాంగేయవేశయత్ మూర్ధన్యావగ్రాయమస్పర్శ గాత్రం నీలోత్పలచ్చవి భుంక్షపుత్రేణ చ ప్రాహం ఇష్టమన్నం సుధార్తితః. ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతా ఉన్నాడు ఇలా ఈ విధంగా, ఓ పార్వతి, అప్పుడు మహారాణి సుమిత్ర అటు రాముని ఇటు మహారాణి కౌసల్యం చూచి సంభ్రమాశ్చర్యం లోనైందట. ఆ మహారాణి కౌసల్యను ధ్యానం నుండి, అంటే అమ్మవారు విష్ణువుకు కొరకి రాముడికి ప్రీతి కొరకే విష్ణువుకి హోమం అది కార్యక్రమం చేస్తుంది కదా కౌసల్యాదేవి. అప్పుడే రాముడు వచ్చినాడు. ఆ రాముడు చూసి ఇచ్చిన కౌసల్యం చూసి ఆశ్చర్యమైనది ఎవరు? ఆ సుమిత్రాదేవి. ఆ మహారాణి కౌసల్యం ధ్యానం వెళ్ళిపోయినటువంటి రాముడు ఆయన కొరకు వేచి ఉన్నాడు. రాముడి పేరు వినగానే కౌసల్యాదేవి సమాధి దశ నుండి తెలుపుని బహిర్ముఖమై ఆ విశాల నయనుడు రామచంద్రుడిని చూసి అతన్ని ఆలింగనం చేసుకుని తన ఒళ్ళో చేకూర్చుకుని రామ శిరగ్రముని చక్కగా ఆఘ్రాణించి, శిరమును ఆఘ్రాణించి నల్ల కలువలతో సమానమైన అతని శ్యామల శరీరమును చేతితో నిగురుచు, నాయన నీకు ఆకులు అగుతున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు తండ్రి దగ్గర పాపం ఇతను కూడా తండ్రి యొక్క పరిస్థితి చూసి చాలా దీనావస్థగా ఇచ్చినాడు కదా రామచంద్ర ప్రభు. ఆకలి అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది, కొంత మధురాన్నం తీసుకుని ఆయన అని తల్లి కౌసల్యాదేవి పలికిందట. వెంటనే తండ్రికి తల్లికి కొడుకు ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అర్థమైపోతుంది, తల్లికి తెలిసిపోతుంది కదా. అప్పుడు రాముడు అంటున్నాడు, అమ్మా ఇది భోజనకు సమయం కాదు, ఇప్పుడు నేను వెంటనే దండకారణ్యం నిశ్చయింపబడింది. సత్య ప్రతిజ్ఞలు కూడా తండ్రి తల్లి కైకేయికి వరములు సూచినారు. దానికి అనుగుణంగా భరతులకు అయోధ్య రాజ్యమును, నాకు మిగుల ఉత్తమమైన అరణ్య రాజ్యము ప్రసాదించినాడు. మిగులు చాలా ఉత్తమమైనటువంటి అరణ్య రాజ్యము ప్రసాదించినాడు. మునివేషం ధరించి అక్కడ 14 సంవత్సరాలు నివసించి వెంటనే నేను తిరిగి వచ్చేది. నీవు ఈ విధంగా చింతించకు అనుకుని అనుకోని విధంగా అట్టి వచనములు విని తల్లి కౌసల్య దుఃఖముతో కలిసింది కూర్చుని దగ్గర ఒక్కసారి గుండెలో రాయబడినట్టుగా కాసేపు గృహానికి వచ్చి దుఃఖసారంగా ముడిగినది. ముగిలే దుఃఖముతో మునిపోవచ్చు రాముడితో విధంగా అంటున్న, రామా నువ్వు నిజంగా వనములకు పూటకే నిశ్చయించినావా? అలా నిశ్చయించో నన్ను నువ్వు కూడా నీ వెంట తీసుకురాము. నీవు లేక నేను ఒక్క అరక్షణమైన నువ్వు ఇలా జీవించగలనయ్యా రామచంద్ర ప్రభు. రామచంద్ర, నీవు లేనటువంటి జీవితం ఒక అరక్షణమైన ఉండగలనా నేను? ఆవు తన లేఖను
ఉండలేనట్లుగా నేను కూడా నా ప్రాణములను కన్నను ప్రియమైన పుత్రుడనైన నిన్ను విడిచి ఇలా ఉండగలనయ్యా. మహారాజును బతుకున్నా ఇష్టమైనచో అతని రాజ్యం ఇచ్చునుగా, కానీ నా ప్రియపుత్రుడు నీవు వనవాసమునకు ఎలా విధించుతున్నావు? కైకేయి వరమిచ్చి మహారాజు ఆమెను సర్వస్వం సమర్పించునుగాక, కానీ నీవు ఆయనకు కానీ ఆమెకు కానీ ఈ విధంగా అపకారం చేసింది. రామ, తండ్రి నీకు గురుసమాదయచో నేను అంతకంటే అధికరానే కదా, నేను గురుసమానానే కదా. మాతృదేవోభవ పితృదేవోభవ అని వేదం వచనం చెప్తుంది కదా, ముందుగానే తల్లి కదా గురువు. అతను వనవాసి నువ్వైనా నేను నిన్ను వదలని వారిస్తూ ఉన్నాను. నెట్టి పరిస్థితుల్లో వెళ్ళడానికి వీలు లేదు అని నేను నీకు వారిస్తూ ఉన్నాను. నీవు నా ఆజ్ఞ ఉల్లంఘించి వనమును వెళ్ళించో నేను నా ప్రాణములను త్యజించి యవనులోకి పోయేది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ కొడుకు ఎలా చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఇక్కడ అద్భుతంగా చెప్తారు. రాముడి యొక్క వచనం అంత అద్భుతంగా ఉంది. ఎవరికి కూడా అప్రియం కాకుండా ధర్మం ఏమిటి అని చెబుతూ తన యొక్క కార్యమును ఏ కార్యం వరకు వచ్చినాడో ఆ కార్యం నెరవేర్చేటువంటి ప్రయత్నం ఎంత అద్భుతంగా ఉంటుందంటే, కౌసల్యాదేవి మాటలు విన్న తర్వాత లక్ష్మణుడు కూడా చాలా ఆవేశముతో ముల్లోకము దహించువాడి వల్ల రాముడు చూచుచూ భీకరంగా చూస్తున్న రాముడిని, అన్నా ఉన్మత్తుడు, భ్రాంతి చిత్తుడు, స్త్రీలోరుడు కైకేయి వశవర్తుని దశరథుని బంధించి భరతుని అతని సహాయకులు మేనమామలను కూడా ఇతర బంధువులను కూడా అందరినీ కూడా చంపివేసెదను. పూర్వము సమస్త లోకములను భస్మీకరణం చేసి వృద్ధుని కాలాగ్ని సదృశముగా శౌర్యమును అందరూ చూసినారు. అటువంటి శౌర్యాన్ని నేను చూపించును గాక. శత్రుగమన రామ, నీవు రాజ్యాభిషేకం సిద్ధముగము. ఇందరి విగ్రహం కలిగించిన వారిని అందరినీ కూడా నేను ధనుర్భాగం ధరించి చంపివేయదు అని లక్ష్మణుడు ఆవేశంతో పెరగగా రాఘవుడు వెంటనే ఆ లక్ష్మణుని ఆలింగనం చేసుకుని, రఘువంశ శార్దూలమా, పులివలు అరుస్తా ఉన్నా, రఘువంశ శార్దూలమా అరుస్తా ఉన్నావు అంటే దాని అర్థం ఏంటి? రఘువంశ శార్దూలమా అలా గాండ్రించదు. లక్ష్మణ, నీవు నిజంగా శూరుడవే నాయన. నాయక కర్మహితముందే నీకు ఎప్పుడు నిరతుడవు. నీవు పలికిన ముల్లోకములు భస్మపతి చేసినటువంటి కాలానికి సమాన పౌరుషము నువ్వు ప్రదర్శించవద్దు, ఏమాత్రం సందేహం లేదు. ఆ మాట యథార్థం లేదు. నాకు తెలుసు నీకు శౌర్యం ఉండవు, కానీ ఇది సమయం కాదు. మన కంటికి కనిపించేటువంటి రాజ్యములు, మనకు కనిపించేటువంటి రాజ్యములు, దేహములు అన్ని కూడాను సత్యమే అయినచో నీ సంరంభం ప్రయత్నం లేవు సఫలమే అయ్యి. కానీ ఈ భోగములు మేఘ సమూహమునందు త్రుటిలో మెరసి మరుక్షణమే మాయుమగు మెరుపు తీగలవంటి ఈ భోగాలను కూడా ఎటువంటిదయ్యా అంటే, భోగ మేఘాధికారస్థం విద్యులేఖ వచంచర ఆయురప్యత సంతప్త లోహస్థ జల బిందువత్. మన వర్షవచ్చుడు మేఘం ఆడంబరమై మెరుపు వస్తూ ఉంటాయి, అవి క్షణకాలం ఉండిపోతూ ఉంటాయి. అలాగే జలస్థ బిందువత్, జలములో బిందు బుడగ, నీటి బుడగ ఏ విధంగా ఉంటుందో అవి వెంటనే వెళ్ళిపోతాయి. అలాగే ఆయువు కాలిన తర్వాత ఇనుము పైన నీటి బొట్టు, ఇనుము పైన ఆవిరిగా వేడిగా ఉంటుంది ఇనుము పైన పెనం మనం అట్లు వేస్తాం కదా, దాని పైన నీళ్ళు వెళ్తాం బొట్టు, వెంటనే ఆవిరైపోయినట్టుగా ఈ యొక్క ఆయువు భోగాలు అన్ని కూడా క్షణంలో మాయమయ్యేటువంటి, ఆ విధంగా మాయమయ్యేటువంటి. పాము నోట చిక్కిన కప్ప తన మృత్యువును తెలియక ఈగలుతుడకు కోరినట్టుగా ఉంది. అంటే ఎలా ఉంటుందంటే, యథా వ్యాలగలస్థోపి భేగో దంశానపేక్షతే తథా కాలాహినాగ్రస్తో లోకో భోగ న శాశ్వతాన్.
పాము ఏం చేస్తుంది? కప్పని తింటుంది. దాన్ని అప్పుడు ఏం చేయాలి? ప్రాణాన్ని కాపాడుకోవాలా? అదేం చేస్తుంది? ముందర ఉన్న ఈగ తినడానికి ప్రయత్నం చేస్తుంది. పాము నోట చిక్కిన కప్ప తన మృత్యువు తెలియక ఈగ మృత్యులకు కోరినట్లుగా జనులు కాలరూపంలో సర్పము నోట ఈగ, ఎందుకంటే కాలసర్పయోగం అంటారు కదా జాతకంలో. కాలసర్పం అంటే ఇదే. కాలం ఏ విధంగా ఎప్పుడైనా సర్పం నోట చిక్కున్నట్టుగా మన యొక్క మృత్యు ఎప్పుడున్నా మన యొక్క వెన్ను ముందే ఉంటుంది. ఆ సమయం రాని కొట్టేస్తారు అంతే కాలేయం. తమ అస్థిరతను తెలియక అనిత్యమైన భోగములకే ప్రాకులాడుతూ ఉంటుంది మానవుడంతా. కేవలం కరోతి దుఃఖేన హి కర్మతంత్వం శరీర భోగార్థం అహర్నిశం నరః దేహస్తు భిన్నః పురుషాత్ సమీక్షతే కోపాత్ర భోగాః పురుషేణ భుజ్యతే. కేవలం యొక్క శరీరం భోగములకి మానవుడు రేయింబవళ్ళు అతి కష్టమును సహించి వివిధమైన పనులు చేయించు ఉన్నాడు. ఎంతటి ఆశ్చర్యకరం! ఇది ఎంతటి ఆశ్చర్య విషయం అంటే నిజంగా కూడా వాస్తవికంగా ఈ విషయం కాదు, కానీ మనిషి రోజు కనీసం 12 నుంచి 13 గంటలు పనిచేస్తాడు. అవును, తెల్లవారుజామున ఉదయం 5:30 6 లేస్తారు. స్నానాలు, పానీయాలు, బాత్రూమ్ నీళ్ళు రాకపోయినా కష్టమే, బాత్రూమ్ రాకపోయినా కష్టమే. అక్కడి ఆరంభంలో వాడికి దుఃఖం, సమయానికి టిఫిన్ కావాలి, టిఫిన్ సమయం చేయకపోతే కోపము, ఆ టిఫిన్లో ఉప్పు ఎక్కువైనా తక్కువైనా కోపమే. ఇక్కడి నుంచి ఆనాడు పరిగెత్తాడు, ఆఫీసో డ్యూటీయో వ్యాపారమో పరిగెత్తాడు. ఆ బండి తీసుకొని రోడ్లు పాడైపోయి ఆ డ్రైనేజీ నీరు పారుతుంటే ఆ డ్రైనేజీ నీరు తిట్టుతూ ఉంటే మన మీద అక్కడ పోయిన తర్వాత మన వాడితో బాసుతోటి ఏదో ఒక ఆలస్యమైన షెంటింగే, సరిపడి సరిగ్గా లేకపోతే షెంటింగే, ఇంట్లో పెండాలతో పెంచాలు పెట్టుకొని పోదు, ఆ పని సరిగ్గా పని చేయడు. ఆ వచ్చినప్పుడు బాసు కూడా ఆ పెండాలతో కొంత పెంచాలు పెట్టుకొని వస్తాడు, ఆ కోపం విడిది తీస్తాడు. ఇవన్నీ దుఃఖం అనుభవించి చివరికి 6:40 ఇంటికి వచ్చి అప్పుడు మళ్ళా ఏదో ఇంత వేసుకొని ఏం చేస్తే పడుకుంటాడు. ఇల్లు ఎందుకయ్యా ఉంటే వచ్చి పడుకోవడానికి ఏం లేదు అక్కడ, ఇది పడుకోవడానికి తప్ప ఉపయోగం లేదు. దాని వరకు మనం దానికి ఎన్నో చక్కగా అలంకారాలు అప్పులు చేసి లోన్లు చేసి ఎన్నో దానికి సంస్కారాలు చేసి ఆ అప్పులు కట్టేటువంటి ప్రయత్నం వీడు చేస్తూ ఉంటాడు. పడుకున్నా కూడా కింద వంట ఏంటి, మీద వంట ఏంటి, రాజు అయితే బంట్లో అయితే ఎవడైనా అక్కడ నిద్రపోయిన తర్వాత కదా. ఉన్నటువంటి 24 గంటల్లో 12 గంటలు 19 గంటలు 10 గంటలు పడుకుంటాడు, ఆ గంటలు పని మీద ఉంటాడు. భోగమే నడిచింది అక్కడ కదా. దాని గురించి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది ఎంత దుఃఖమైన విషయమో చెప్తూ ఉన్నాను. ఇది ఆశ్చర్యమైన విషయం అంటే రేయింబవళ్ళు దాని కొరకు శరీరానికి భోగాన్ని ఇవ్వడం కొరకు కష్టపడుతూ ఉంటాడు. ఒకవేళ ఇది ఎంత ఆత్మ శరీరం వేరైనదని వివేకంతో చింతించి ఆత్మ వేరు శరీరం వేరు గుర్తించిన పురుషుడు ఏ భోగములోనూ ఎదురు అనుభవించడు. తల్లి, తండ్రి, పుత్రులు, సోదరులు, స్త్రీలు, బంధువులు వీళ్ళందరూ కూడా సమాగమము దాహము తీర్చుకున్నది చలవేంద్రము దగ్గరికి చేరినటువంటి ప్రాణుల వలె నదీ ప్రవాహం కూడిన కట్టెల వలె క్షణికమైన వారు. ఎంత అద్భుతం చూడండి. భార్యా పిల్లలు ఎవరయ్యా అంటే పితృ మాతృ సుత భ్రాతృ దార బంధ్వాశ సంగమః ప్రపాయామి జంతూనాం నద్యాన్ కాష్టూగవత్సలః. భార్యా పిల్లలు ఎవరయ్యా అంటే మనం దాహం వేస్తుంది, వాళ్ళు దాహం వేసుకుంటూ శైలేంద్రం దగ్గరికి వెళ్తాం, లేదా ఒక ఫంక్షన్కి వెళ్తాం, అందరూ కూడుకుని మాట్లాడుకుంటాం, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్తాం. ఏదో ఒక రైల్లో ప్రయాణం చేస్తాం, మనం కూర్చుంటాం, మనతో పాటు 4-10 మంది కూర్చుంటారు, వాళ్ళతో ప్రయాణం చేస్తాం, ఎవరి స్టేజ్ రాగానే వారు వెళ్ళిపోతారు. భార్యా పిల్లలు కూడా ఎటువంటి వ్యవస్థ. భార్యా పిల్లలు అంటే భార్యకి భర్త పడుతుంది, కేవలం పురుషుడు వారికి భార్యా పిల్లలు విషయం కాదు. అంటే ఏదో ఒక సంగమానికి ఉండేటువంటి ఒక సమయం, ఈ సమయంలో నీవు వీరితో జీవించాలి.